మళ్ళీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ సర్వే జరిగిన తర్వాత ఈ ఓబీసీ సింపోజియం కులము, ఓబీసీల రిజర్వేషన్, తర్వాత విద్యార్థుల భవిష్యత్తు గురించి మేము ఒక సింపోజియం పెడుతున్నామన్నప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు నార్మల్గా ఆర్ట్స్ కాలేజ్ సిద్ధాంతపరమైన చర్చల కేంద్రంగా ఉండేది. అది క్రమంగా బలహీనపడుతుంది. ఆ రకమైన చర్చలు జరగట్లేదు. ఇంతకుముందే నాగేశ్వరరావు గారు చెప్పారు, నేను 30 ఏళ్ళ కింద ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు మండల్ పోరాటం, ఆనాడు బీసీలు ఎవ్వరు యూనివర్సిటీలో అంతా 4-5 టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో ఒక్కతనే ఉండే. అప్పుడు ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి బీసీలలో ఎవరు లేరు. అప్పటికి నేను పౌర హక్కుల ఉద్యమంలో రాష్ట్రం అంతా దేశం అంతా తిరుగుతున్నాను కనుక మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక ఉద్యమాన్ని, మండల్ అనుకూల ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అయితే ఆ రోజులలో పరిస్థితి ఏమిటి అంటే ఇంగ్లీష్ పేపర్లన్నీ, మీరు అరుణ్ శౌరి అనే ఒక జర్నలిస్ట్ పేరు ఎప్పుడన్నా విన్నారా? అతను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండేవాడు. సో చాలా రెచ్చగొడుతూ, అగ్రకులాల పిల్లల్ని రెచ్చగొడుతూ, ఒకవైపు ఏబీవీపీ, యాక్చువల్గా ఇక్కడ క్యాంపస్లో ఈ డిపార్ట్మెంట్ కొద్దిగా ఏబీవీపీకి లీడర్షిప్గా ఉండేది. అందుకే కౌటిల్యుని పెట్టినరా అని అడిగింది. సో ఎందుకంటే నేను బుద్ధుని పొలిటికల్ థియరీ మీద, పొలిటికల్ ఫిలాసఫీ మీద పిహెచ్డి చేసినప్పుడు కౌటిల్యుని, మనువు, బుద్ధుడు, రామాయణ, మహాభారతాలు చాలా సీరియస్గా చదివాను. చాలా ప్రమాదకరమైన థింకర్ ఆయన. ఈ దేశం ఇట్లుండడానికి, ఈ రాజ్యం ఇవాళ ఇట్లుండడానికి ఆయన కారణం. సో అందుకని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కౌటిల్యుడు ఉంటే, అంబేద్కర్ లేకుండా, బుద్ధుడు లేకుండా ఉంటే ఏమవుతుంది అనే భయం ఆయన చూడగానే అయింది నాకు. సో అందుకని ఆ రోజులు ఎవరు లేరు. ఢిల్లీలో అగ్రకులాల విద్యార్థులు రోజు మెడికల్ కాలేజ్, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ పేరు విన్నారు కదా మీరు, అక్కడి నుండి పెద్ద ఎత్తున అమ్మాయిలను మొబిలైజ్ చేసి రోడ్లు ఊడిపిస్తూ, తర్వాత చెత్త ఎత్తుతూ, మేము ఈ రోడ్లు ఊడ్చేటోళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా రిజర్వేషన్లు వస్తాయి, ఈ చెత్త ఎత్తేటోళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా, ఈ మట్టి ఎత్తేటోళ్ళని పెళ్లి చేసుకోవాలా అనేది నినాదం. అంటే మేము డాక్టర్లం అవుతున్నాము, మేము ఇంజనీర్లం అవుతున్నాము. అప్పటికి ఒక జేఎన్యూ కొద్దిగా లెఫ్ట్ యూనివర్సిటీ, కానీ ఢిల్లీ యూనివర్సిటీ ఏబీవీపీ కేంద్రంగా ఉండేది. కాంగ్రెస్ కూడా వ్యతిరేకమే, ఎన్ఎస్యుఐ అగ్రకులాలు కూడా రిజర్వేషన్కు వ్యతిరేకం. అప్పుడు నేను ఒక 5-6 స్త్రీ మేధావులు, పురుషులలో బీసీ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు లేరు. ఫెమినిస్ట్ ఉద్యమం అప్పుడే బలంగా వస్తుంది. సూజీ తారు అని ఇప్పుడులో ఒక ప్రొఫెసర్ ఉండేది. తర్వాత రమా మెల్కోటే అని మన పొలిటికల్ సైన్స్లో ఒక ప్రొఫెసర్ ఉండేది. అంతకుముందు జార్జి రెడ్డి కాలంలో పనిచేసిన లలిత అని మా పొలిటికల్ సైన్స్లోనే విద్యార్థిగా ఉండి, కొద్దిగా అయితే ఎన్కౌంటర్లో చంపేసేవాళ్ళు, రక్షించబడి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ పట్టుకొని మొదటిసారి ఒక ఊరేగింపు తీశారు రిజర్వేషన్కి అనుకూలంగా. అది మొదటి చిన్న ఊరేగింపు. దాంట్లో పాల్గొన్నది స్త్రీలు, నేను, ఒక 2-3 బీసీలు, మిగతా వాళ్ళు ఎస్సీ ఉద్యోగస్తులు.
ఎస్సీలు మాత్రమే మాకు సపోర్టు, అంబేద్కర్ మాకు వెనక అండ. అప్పటికి ఇంత పేరు లేదు అంబేద్కర్కి. సో అప్పుడు ఒక 5-6 సుజీతారు, ఆమె కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చింది. నేను గేల్ ఆమ్లెట్ అని ఒక ఆమె, ఆమె ఫేమస్ అమెరికా ఆమె, ఇక్కడ మహారాష్ట్ర అతన్ని పెళ్లి చేసుకుంది. సో మొత్తం ఇక్కడి ఉద్యమాలకు అనుకూలంగా పుస్తకాలు రాసింది ఆమె. మేమందరం మాట్లాడుకొని మొదటిసారి ఇంగ్లీష్ పేపర్లలో మండల్ కమిషన్కి అనుకూలంగా వ్యాసాలు రాసింది. సో దాంట్లో 1990లో, ఇప్పుడు మీ ఫోన్లో కొడితే ఎక్స్పీరియన్స్ యాజ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డిబేట్ అని 1990లో సెప్టెంబర్, నా గుర్తు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో నేను రాసిన వ్యాసం వచ్చింది. దాంట్లో ఏం రాశాను నేను? నాది గొర్రెలు కాసుకునే కుటుంబం, మొదటిసారి చదువుకున్నా, ఇక్కడ లెక్చరర్నైనా రీడర్నైనా, కానీ నా జీతంతో నేను బంగ్లాలు కట్టడానికి ఇక్కడికి రాలే, నా జీతంతో ఇక్కడ కార్లు కొనుక్కోవడానికి నేను రాలే, నా జీతంతో పౌరాకుల ఉద్యమం నడుపుతున్నాము. కానీ మేము మా ఊళ్ళ వాళ్ళకి ఒక అండ, వాళ్ళు దవాఖానాలకు వస్తే మేము ఒక అండ, వాళ్ళు విద్యార్థులు వచ్చి అప్లై చేయడానికి వస్తే మేము ఒక అండ. ఆ రోజుల్లో ప్రొఫెసర్లు ఎవరు తెలుగులో మాట్లాడేవాళ్ళు కాదు, ఇక్కడ అంతా ఇంగ్లీష్లోనే. పిల్లలు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అర్థమయ్యేది. సో ఎక్కడో కనుక్కొని ఇంగ్లీషు తెలుగు మాట్లాడేటోడు ఎవడు దొరుకుతాడు ఇక్కడ అంటే కంచాయిలయ్య అనేటోడు దొరుకుతాడు అని దొరకబెట్టి నా దగ్గరికి వచ్చేటోడు. సార్ ఇది ఇంగ్లీష్లో చెప్తున్నారు, దీన్ని ఏమంటారు? సో ఆ వ్యాసం మొత్తం చర్చను మార్చింది. మా అనుభవం ఏమిటి? మేము నాగళ్ళు దున్నినప్పుడు ఏం సైన్స్ సృష్టించాం, గొర్రెలు కాసినప్పుడు ఏం సైన్స్ తయారు చేసాం, మందులు ఎట్లా తయారు చేసాం. ఆ తర్వాత నలుపు అని ఒక పత్రిక వచ్చింది, దానికి బొజ్జా తారకం అని పేరు విన్నారో లేదు, ఆయన, నేను, శ్రీధర్ రెడ్డి మేము నడిపేవాళ్ళం. దాంట్లో తెలుగులో ఒక వ్యాసం రాశాం, అది అరుణ్ శౌరికి వ్యతిరేకంగా. పరాన్న బుక్కులకు ప్రతిభ ఉంటుందా? మీరు అసలే పరాన్న బుక్ 3000 ఏళ్ళు గింజ పండించకుండా మా చెమట చుక్కలతోటి మా తల్లిదండ్రుల గింజలు మేము తయారు చేసిన మాంసం రాత్రిళ్ళు దొంగతనంగా పోయి తినుకుంటా, పొద్దున్నక వెజిటేరియన్ అనుకుంటా బతికి మీరు ఇవాళ ప్రతిభ గురించి మాట్లాడతారా? ఆర్ట్స్ కాలేజ్లో ఒకసారి అవుట్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది. అందరూ ఆ రోజుల్లో బ్రాహ్మణ్ ప్రొఫెసర్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత రెడ్లు, కొద్దిమంది వెల్మలు ఉండేవాళ్ళు. నేను కోదండరావు, ఆయన కోదండరావు రెడ్డి, నా డిపార్ట్మెంట్. మేమిద్దరము అవుట్ అయినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. దాంట్లో నేను ఇక్కడ చాలామంది ఆ రోజులలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్లో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. మీరు విదేశాలలో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకో మనిషిని ఇట్లా ముట్టుకుంటే ఈయన మాదిగా అయినా తెలవగానే మీ శరీరం కూడా అన్టచబుల్ అయింది అనుకుంటున్నారు కదా, మీ మెదట్లలో సైన్స్ లేదు అని చెప్పారు. మీ మెదట్లలో అసలు మెదడే లేదు, మీ తలకాయలో మెదడే లేదు. కనుక మిమ్మల్ని వెళ్ళగొట్టకపోతే యూనివర్సిటీలను సైంటిఫిక్ యూనివర్సిటీగా మార్చలేము. మేము ఆక్రమించుకుంటే సైన్స్ పెరుగుతుంది. మీకు అసలు దిమాకే లేదని చెప్పారు. నా మీద లేచి తిరుగుబాటు చేశారు. లేచిన మీరు కదులతో కూర్చున్న కాంచి లేస్తే యుద్ధం జరుగుతుంది. వదండ్రా, అరే నువ్వు ఎమ్మెల్సీ అక్కడ కూర్చోండి. సో ఆ రోజులు, ఆ తర్వాత 90లో వాళ్ళు
బాబ్రీ మసీద్ వెనుక ఉద్యమం, వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు. ఇటుకలు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు బాబ్రీ మసీద్ కట్టడానికి. మీరు మొన్న చూసుంటారు, ఆ ఇటుకలు కలెక్ట్ చేసినప్పుడు చాలామంది ఎండి ఇటుకలను ఇచ్చారు. ఆ ఎండి ఇటుకలు ఇప్పుడు దాంట్లో పెట్టలేదు. 11 టన్నుల ఎండి ఏదైతే దొంగిలించబడదో దాంట్లో ఉన్నాయని తేలుతున్నది ఇప్పుడు. అంటే అప్పటి నుంచే దొంగతనం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 12 తులాల గోల్డ్ పోయింది. తర్వాత 300 నుంచి 500 వరకు కోట్ల డబ్బు పోయింది. వాళ్ళే, ఇంకెవరో కాదు. అప్పుడు మనమంతా హిందువులం, గంగ సింధు బిందువులం అని నినాదాలు. ఏబీవీపీ వాళ్ళు నా రూమ్ వద్దకు వచ్చి నినాదాలు ఇచ్చేవారు, మనమంతా హిందువులు. నాకు అర్థమయ్యేది కదా, అరే మనమంతా ఎట్లా హిందువులం అయినా పైన, అరే మేము మాంసం లేకుండా పెళ్ళి కాదు, మీరేమో మాంసం తింటేనే కక్కు వస్తుంది అంటారు. మా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ మా దేవతలు, మీ దేవతలు విష్ణు, రాముడు, బ్రహ్మ అంటారు. అందరికి ఆయుధాలు ఉన్నాయి, మాకేమో ఆయుధాలు లేవు మా దేవత అని. అప్పుడు నేను వై ఐఎమ్ నాట్ ఏ హిందూ రాసిన. దాన్ని ఎవరు పబ్లిష్ చేయలే. ఆఖరికి కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఒక ఆడామె దాన్ని పబ్లిష్ చేసింది. లక్కీలీ ఆ సంవత్సరం అది బెస్ట్ సెల్లర్ అయింది, లేకపోతే నేను చంపుదు. దేశంలోనే బెస్ట్ సెల్లర్. ఆ బుక్ పబ్లిష్ అయ్యి ఇప్పుడు 30 ఏళ్ళు. రేపు 18వ తారీఖు లామకాన్లో అది ఇప్పుడు 18 రీప్రింట్స్ అయినాయి. 18వ రీప్రింట్ మొన్ననే వచ్చింది. 18వ తారీఖు 6 గంటలకు లామకాన్లో దాని మీద చర్చ ఉంది. మీరందరూ రండి. ఎవరైనా చదివారు ఆ బుక్ని? ఐఎమ్ నాట్ ఏ హిందూ, తెలుగులో కానీ ఇంగ్లీష్లో, 2-3. అంటే ఇప్పుడు మనం చదువులో పుస్తకాలు చదువుతలేము, మనము సెల్ ఫోన్ చూసి నిద్రపోతున్నాం. అట్లయితే నిన్న మొన్నటి వరకు జంతర్ మంతర్లో అభిజిత్ పోరాటం అయ్యేంత వరకు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. నిజం చెప్తున్నాను. ఈ యువత చదువు రాదు, వీళ్ళకు ప్రపంచం గురించి తెలియట్లేదు. కానీ అభిజిత్ అంబేద్కర్ కూడా చెయ్యనంత గొప్ప పని చేశాడు. ఎందుకంటున్నావు అంట, కాక్రోచ్ అంటే ఏంది? వంటగదిలో సింక్ పైపులో పుట్టే నీచమైన పురుగు. అది చూస్తేనే ఆడవాళ్ళు కప్పుకుంటారు వంటగదిలో. మగవాళ్ళు అయితే వంటగదిలోకే పోదు. అంటే మగవాళ్ళు వంటగదిలో పోదు కదా, వండినాక తినాలి, ఫస్ట్ తినాలి, ఆడవాళ్ళు తినకముందు. అయితే దాని పేరు పెట్టి అన్నాడు చీఫ్ జస్టిస్. ఆ పిల్లగాడు దళిత పిల్లగాడు కనుక. అంటే కాక్రోచ్ అంటే ఎవరు? ఊళ్ళల్లో కాక్రోచ్ దళితుడు, వంటగదిలో కాక్రోచ్ పురుగు అయితే ఊళ్ళల్లో కాక్రోచ్ అనే దళితుడు. దాన్ని తిప్పికొట్టాడు. ఈ దేశాన్ని మార్చే ఒక సూత్రం ఏర్పాటు చేశాడు. నేను అనుకున్న తర్వాత ఇప్పుడే వ్యాసం రాసి వస్తున్నాను. అభిజిత్ పుట్టి 30 ఏళ్ళకే ఇంత గొప్ప పోరాటాన్ని నడిపినందుకు రేపు ఈ దేశం భవిష్యత్తు ఉన్నదని చచ్చిపోతాడు. ఇంతవరకు ఒక నిరాశా జీవిగా ఉండేవాడు. ఇప్పుడు దగ్గర 74 ఏళ్ళు ఉన్నాడు. సో పోలాండ్ కూడా 72 ఉన్నాడు, 70 ఉన్నాడు. సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ అంటే నేను చాలా కాలంగా చెప్తున్నా, 42% పుట్టిగా రాదు, కోర్టులలో తేలాలి కదా. మొన్న చాలాసార్లు అన్నారు ఇది వచ్చేస్తుంది గ్రామీణ ప్రాంతంలో, పంచాయతీలలో వస్తుంది అని. నేను అల్టిమేట్గా మండల్ కమిషన్ జడ్జిమెంట్లో వచ్చిన 50% క్యాప్ను సుప్రీంకోర్టు తీసేయకుండా మనమే జ్యుడిషియరీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇట్ ఈస్ అంబేద్కర్ జ్యుడిషియరీ. ఇట్ క్రియేటెడ్ ఏ క్యాప్. దాన్ని ఓవర్కమ్ కాకుండా మనం ఇంకో మార్గం లేదు. జ్యుడిషియరీ ఈజ్ అల్టిమేట్. ఇవాళ ముఖ్యమంత్రి చేసిన దానికంటే జ్యుడిషియరీ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని అది అయిపోతుంది. సో ఒకసారి ఆలోచించండి, చీఫ్ జస్టిస్ కనుక కాక్రోచ్ అనే పదం వాడకపోతే ఇంత పెద్దది అయ్యేది కాదు. ఓ ముఖ్యమంత్రి
ఒక ప్రధానమంత్రి అంటే అయ్యేది కాదు. పాలిటీషియన్ రాబోయే అంటాడు. కానీ చీఫ్ జస్టిస్ అంటే ద జడ్జ్ హూ ఈజ్ సపోజ్ టు డెలివర్ జస్టిస్ ఈజ్ అక్యూజింగ్, ఈజ్ కాలింగ్ అన్ఎంప్లాయీస్ కాక్రోచెస్. ఇది కదా సమస్య. అందుకని ప్రాబ్లం ఏమైంది, మన తెలంగాణ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ నేను చెప్తాను. ఒకటి, ఇంతకుముందు భారతదేశంలో ఇది పుట్టినప్పటి నుంచి, అంటే మన హరప్పా నగర నిర్మాణం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగినటువంటి పక్కా కులగణన ఎప్పుడు జరగదు. అది ఆ గవర్నమెంట్ క్రెడిట్ ఇవ్వాలి. పక్కా కులగణన. రెండవ స్థితి, రాహుల్ గాంధీ పట్టుబట్టి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేయించాడు. అది గవర్నమెంట్ చేయించాలనే ఉద్దేశం లేకుండేది. రాహుల్ గాంధీ పట్టుబట్టి చేయించాడు. చేయించి దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను చైర్మన్గా వేసి నన్ను వైస్ చైర్మన్గా వేశాను. నార్మల్గా నన్ను వైస్ చైర్మన్గా వేసుకోవాలంటే ఏ ప్రభుత్వం అయినా భయపడుతుంది. వీడు వినడు రాబాయి, వీడు రాయదలుచుకున్నది రాసిపోతాడు, దీంతో పెద్ద తలకాయ నొప్పాలి. కానీ రాహుల్ గాంధీ చెప్పాడు, యూ మస్ట్ బి దేర్. నాతో కూడా చెప్పాడు, యూ హ్యావ్ టు బి దేర్ అని మేము ఉన్నాం. ఇప్పుడు ఈ సెన్సెస్ అయినాయి. దీని మీద లెక్కలు, ఏ కులము లెక్కలు ఎంత, ఈరోజు కొట్లాట అవుతుంది. అది ఈజీ మ్యాథమెటిక్స్. మా కులాన్ని దింతేనా, నా కులం ఎక్కువ ఉన్నది, మన మధ్య కొట్లాట సమస్య. దట్స్ అబ్సల్యూట్లీ స్టూపిడ్. ఆ లెక్కలు వచ్చినాయి. కులం నంబర్ ఇప్పుడు మీరు చూడకండి, నేను బేసిక్ నంబర్ చెప్తా. కానీ ఏం చూడాలి, ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసిందంటే, ఇంతవరకు ప్రపంచంలో లేని పద్ధతిలో మేము ఏఐ టూల్స్ వాడుకున్నాం. తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ వాళ్ళ సజెషన్స్ వాడుకొని 242 కులాలకు కాంపోజిట్ ఇండెక్స్ 42 పారామీటర్ల ద్వారా తయారు చేశాం. ఇది ఇంతవరకు అమెరికాలో కూడా బ్లాక్స్కి లేదు, ఎక్కడ విమెన్ డిస్క్రిమినేషన్లో కూడా లేదు. ఆ 42 పారామీటర్లలో ఏమున్నాయి, 5వ తరగతి నుంచి PhD వరకు చేసిన వాటికి నంబర్లు ఉన్నాయి, భూములకు నంబర్లు ఉన్నాయి, తర్వాత కారు ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, ఇల్లు టిన్ రూఫ్ ఉన్నదా, లేదా ఇల్లు పెంకుటిల్లా, ఇల్లు సిమెంటా, ఇవన్నిటికీ కోడింగ్ నంబర్లు ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ చేసిన సర్వే కోడ్ లేదు, మన లేదు. బయట నుంచి అందరిని తీసుకొచ్చారు, కోళ్ళ గోయించారు, కోళ్ళ లెక్క పెట్టారు, మనుషులు లెక్క పెట్టారు, ఒకటే రోజు అంత సర్వే అయిపోయింది. అట్లా జరగదు. ఇది చాలా సిస్టమేటిక్గా జరిగింది. ఆ 4 రిపోర్ట్లు మాకు ఇచ్చారు. నాకు తర్వాత ముఖ్యమంత్రి కూడా 4 రిపోర్ట్లు చూడలేదు, ఉప ముఖ్యమంత్రి, ప్లానింగ్ కమిషన్